హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎంఎస్ వర్డ్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, మనం యాక్చువల్గా ఎంఎస్ వర్డ్లో ముందు టేబుల్ అనేది డ్రా చేసి ఆ నెక్స్ట్ అందులో డేటా అనేది ఎంటర్ చేసి అలైన్మెంట్స్, మనకు కావాల్సిన ఫార్మేట్స్ అంటే బోల్డ్, ఇటాలిక్, కలర్స్ ఇలాంటివన్నీ చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, కానీ ఇక్కడ డేటా అనేది నార్మల్గా ఇచ్చాను చూడండి. అంటే ఈ డేటాలో వర్డ్స్ అనేది సపరేట్గా అంటే స్పేసెస్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఈ ఫార్మేట్ గమనిస్తే వాడికి మధ్య కామాస్ ఇచ్చాను. ఇప్పుడు వన్స్ ఈ డేటా అనేది టైప్ చేసిన తర్వాత నాకు ప్రతి వార్డు సపరేట్ సెల్లులో టేబుల్ ఫార్మేట్లో కావాలండి. వస్తుందా? రాదండి. మరి మనం ఏం చేస్తాం, ఈ డేటా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ టేబుల్ని డ్రా చేసి ఇక్కడ ఏ డేటా అయితే ఉందో దాన్ని సెల్ బై సెల్ టైప్ చేసుకుంటూ వస్తాం. కావాల్సిన అలైన్మెంట్స్, ఫార్మేట్స్ చేంజ్ చేసుకుంటూ వస్తాం. కానీ ఇంత ప్రొసీజర్ లేకుండా ఇప్పుడు ఇదే ఫార్మేట్ ఇప్పుడు నార్మల్గా ఉందండి డేటా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అది వచ్చేసారా, ఆటోమేటిక్గా అక్కడ ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆటోమేటిక్గా ఆ టేబుల్లో ఎగ్జాక్ట్గా ఎలా ఫిల్ అయింది చూడండి. ఇప్పుడు ఈ డేటా కూడా నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి, అంటే ఈ డేటాలో కామన్స్ ఇచ్చాను, ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్గా ఫిల్ అయింది. అసలు వీటికి సెట్టింగ్స్ అనేది ఏం ఆడాం? ఆప్షన్ ఏంటి, ముందుగా నార్మల్గా డేటా టైప్ చేసేటప్పుడు మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, ముందుగానే ఇక్కడ ఆల్రెడీ నేను డేటా టైప్ చేశానండి. జనరల్గా మీరు నార్మల్గా డేటా టైప్ చేసేటప్పుడు చూడండి, స్టూడెంట్ నెంబర్ ఓకే ఇచ్చారు, ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ అంటే ఒక్కోసారి 7 లెటర్స్ 8 లెటర్స్ అలా సమ్ గ్యాప్ అనేది వస్తుంది. అలా ట్యాబ్ స్పేస్ ఇవ్వండి, ఇంకా అంతకన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఓకేనండి, అలా అంతకన్నా ఎక్కువ ఇచ్చారు అనుకోండి, మీరు ఎన్నిసార్లు ట్యాబ్ అయితే ప్రెస్ చేశారో అన్ని కాలమ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. నేను ఒకసారే ట్యాబ్ ప్రెస్ చేశాను, దాని తర్వాత స్టూడెంట్ నేమ్ అని ట్యాబ్, దాని తర్వాత తెలుగు ట్యాబ్, ఇంగ్లీష్ ట్యాబ్, హిందీ ఈ విధంగా ఇచ్చాను. ఓకే, ఇదంతా ఒక రో. అండ్ అగైన్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ స్టూడెంట్ నెంబర్స్ 1 2 1 4 ఇచ్చేసి ట్యాబ్ రవి. ఒక్కోసారి మీకు ఏంటంటే ట్యాబ్ అనగానే ఎక్కువ స్పేస్ రాకపోవచ్చు, ఎక్కువ స్పేస్ రావట్లేదని చెప్పి స్పేస్ బార్ కొట్టి ఎక్కువ స్పేస్ ఇవ్వద్దండి. ఆ ట్యాబ్ ఎంత స్పేస్ అయితే ఉందో అంత స్పేస్ ఆటోమేటిక్గా రానివ్వండి. ఓకేనా, మళ్ళీ అగైన్ ట్యాబ్, మార్క్స్ ట్యాబ్ ఈ విధంగా. అంటే పై రోకి కింద రోకి మధ్యలో వాడికి గ్యాప్ అనేది తక్కువ రావచ్చు. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్రతి వాడికి మధ్యలో ఏమి ఇచ్చారు, స్పేస్ ఇచ్చారు. ఎంత అంటే ఒక ట్యాబ్ స్పేస్, అంటే ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎంత స్పేస్ అయితే తీసుకుందో అంత ఉంది. ఓకేనా, అంతేగాని ఎడిషనల్గా స్పేసెస్ ఏమవుద్దండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ డేటాని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్లో మనకి ఎడిషనల్గా ఒక ఆప్షన్ ఉంటుందండి, కన్వర్ట్ టెస్ట్ టు టేబుల్. టెస్ట్ అనేది టేబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ అవుతుంది. క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో సపరేట్ టెస్ట్ యాజ్ పారాగ్రాఫ్స్, కామాస్, ట్యాబ్ అండ్ అదర్ సింబల్స్. ఓకే, వాడికి మధ్యలో ఏమి ఇచ్చారు మీరు, ట్యాబ్ స్పేస్. ఈ రేడియో బటన్ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఇదిగోండి ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. సేమ్ ఇది కూడా ఇంతే, సెలక్షన్ చేయండి. వాడికి ఎగ్జాక్ట్గా ట్యాబ్ స్పేస్ ఉందండి. ఇన్సర్ట్ టు టేబుల్లోకి వెళ్ళండి, కన్వర్ట్ టెస్ట్ టు టేబుల్ ట్యాబ్స్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను చూడండి. ఇక్కడ నేను రమేష్కి అండ్ 56కి కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఇచ్చాను, అంటే 2 టైమ్స్ ట్యాబ్ ప్రెస్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఏంటి నేను చూసుకోలేదండి, సెలక్షన్ చేశాను, ఇన్సర్ట్లోకి వెళ్ళాను, టేబుల్లోకి వెళ్ళాను, కన్వర్ట్ టెస్ట్ టు టేబుల్ ట్యాబ్. ఓకే అన్న, ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా ఎడిషనల్ సెల్ అనేది యాడ్ అయింది. ఇక్కడ సపరేట్ అయిపోయింది, అంటే ఎడిషనల్ కాలం వచ్చింది. అంటే అక్కడ 2 టైమ్స్ ట్యాబ్ ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ ఈ విధంగా వచ్చింది. అలా చూడండి, ఇక్కడ వాడికి మధ్య కామాస్ ఇచ్చుకుంటూ రండి. ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి టేబుల్గా కన్వర్ట్ అవ్వచ్చు. అలా ఇక్కడ డాషెస్ ఉన్నాయి. పొరపాటున మీరు 2 3 కామాలు ఇచ్చారండి, ఇక్కడ అడిషనల్గా ఇంకో కామా ఇచ్చారు. అండ్ స్టూడెంట్ నెంబరు నేమ్ దగ్గర ఇక్కడ అడిషనల్గా ఇంకో కామా ఇచ్చారు. ఓకేనా,
అండ్ ఇక్కడ ఇంకో కామా ఇచ్చారు, చూసుకోలేదు. ఇప్పుడు సెలక్షన్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళండి, టేబుల్లోకి వెళ్ళండి, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. ఇక్కడ ఏం చేస్తారు, కామాస్. పొరపాటున ట్యాబ్ సెలక్షన్లో ఉందనుకోండి రేడియో బటను, మీకు వాడికి మధ్య స్పేస్ ఇచ్చింది కామా కాబట్టి కామా సెలక్షన్ చేయండి. అదే వేరే సింబల్ ఉన్నట్టయితే ఇక్కడ అదర్ అనే రేడియో బటన్ సెలక్షన్ చేసి ఆ సింబల్, ఆ ఆపరేటర్ సింబల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇప్పుడు ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అడిషనల్గా ఒక స్పేస్ వచ్చింది అండ్ ఎక్కడ వచ్చింది అండ్ ఎక్కడ కూడా వచ్చింది. ఎందుకంటే అక్కడ ప్రతి చోట మీరేంటి అడిషనల్ కామాస్ అనేది ఇచ్చారు కాబట్టి అక్కడ అడిషనల్గా ఎంటీ సెల్ అనేది యాడ్ అయింది. ఇలా కాదండి, మనకి డైరెక్ట్గా ఒక ఆప్షన్ ఉంది కదా, డ్రా టేబుల్ అనే ద్వారా మనం డ్రా చేయొచ్చు అనుకుంటే దాని ద్వారా కూడా ఒకసారి ట్రై చేద్దామండి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి, టేబుల్లోకి వెళ్ళండి, డ్రా టేబుల్. ఇప్పుడు డైరెక్ట్గా ఇలా టేబుల్ లాగా డ్రా చేయండి, పర్ఫెక్ట్గానే వచ్చింది. అండ్ ఇక్కడ ఓకే ఫస్ట్ రో ఈ విధంగా డ్రా చేయండి, ఓకే సపరేట్ అయింది. అలానే ఇక్కడ నేను ఫస్ట్ కాలం ఇలా అన్నాను, అప్పుడు ఏమైంది చూసారా. ఈ డ్రా టేబుల్తో చాలా ప్రాబ్లంగా ఉంటుందండి, సో దీన్ని యూజ్ చేయకపోవడమే బెటర్. ఓకేనండి. ఇది కామన్గా ఒక టేబుల్ అనేది డ్రా చేసిన తర్వాత ఎడిషనల్ కాలమ్స్కి రోస్కి ఇలా యాడ్ చేసుకోవడానికి తప్పితే మనం ముందుగానే డేటా టైప్ చేసి టేబుల్గా కన్వర్ట్ అవ్వాలంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ అవ్వదు. ఓకే వియర్స్, ఇది అడ్వాన్స్డ్ వర్షన్స్లోనే ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్లో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్, అది కూడా ఒక నార్మల్ డేటాని సెలెక్షన్ చేస్తేనే ఈ ఆప్షన్ హైలైట్ అవుతుంది. అది కూడా వాడికి మధ్య మీదిచ్చే సింబల్స్ని బట్టి స్పేసెస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే వియర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.